హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. మన వీడియోస్‌కి కొంచెం అంటే కొంచెం గ్యాపొచ్చింది. పర్వాలేదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేద్దాము ఈ మంత్‌లో. అండ్ వీడియో సంగతికొచ్చేస్తే దొండకాయ టమాటా కర్రీ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మంచిగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మంచిగా. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ మోయిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. ఇక్కడ దొండకాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకుంటే టమాటా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.